ఓం శాంతి, ఓం నమ శివాయ. రాముడు శివుణ్ణి ఆరాధించాడు. శివుడు అంటే రుద్రుడు అంటారు. మళ్ళీ అలాగే రావణాసుడు కూడా శివుణ్ణి ఆరాధించాడు, అంటే రుద్రుడు అంటారు అన్నమాట. ఈ ముగ్గురులోని కూడా ఏంటంటే రుద్రుడు అన్న కదా, రాముడు, రావణుడు, రుద్రుడు అంటే ఆర్ఆర్ మాట. అయితే దీని విధంగా ఏంటంటే మీకు చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 10 తలల రావణాసుడు, రావణాసుడు ఏంటి, 10 తలల రావణాసుడు మాట. అంటే రాముడు ఒకటే తల, ఒకటే మాట, ఒకటే బాణం. అంటే రాముడు అంటే మన భారతదేశం, రామరాజ్యం కావాలంటాం కదా. అయితే ఏంటంటే ఇక్కడ మెయిన్ మనం తెలుసుకుంటే భారతదేశం చుట్టుపక్కల అందరూ కూడా, మొత్తం అన్ని కంట్రీలు కూడా భారతదేశం మీద బాగా దృష్టి పెట్టింది. కానీ ఎవరో ఏం చేయలేదు, అంటే బాస్ ఉన్నాడు. ఎవరో రాముడు, రావణుడు, మొత్తం భారతదేశం మీద ఆటంతా జరుగుతుంది. అయితే రుద్రుడు ఎవరైతే ఉన్నారో శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తే ఇతనికి శక్తులు ఇచ్చాడు, అతనికి శక్తులు ఇచ్చాడు. అయితే వాళ్ళు చేసిన కర్మల అనుసారంగానే ఆయా ప్రాప్తులు పొందారు. అతను హంగామాలతో వెళ్ళాడు, ఇతను శాంతియుతంగా వెళ్ళాడు. నిదానమే ప్రధానం అంటాం. ఆ విధంగా ఏంటంటే మీకు ఇక్కడ తెలియబోస్తే ఏంటంటే, ఇక్కడ ఇది ఎప్పుడైతే ఇది 84వ వీడియో, 84వ వీడియో నడుస్తుంది కనుక దగ్గర 100 వీడియోలు ఆ కంప్లీట్ అవ్వడానికి ఒక అద్భుతం జరుగుతుంది. ఏంటి ఒక అద్భుతం అనేది డెఫినెట్గా జరుగుతుంది. అది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. అందువల్ల అది ఏం జరగబోతుంది, ఏంటి జరగబోతుంది మనం అందరం చూస్తాం. అది చూసేది కూడా ప్రత్యక్షం, జరగవలసిందే, జరిగి తీరవలసిందే. అయితే అద్భుతం ఏంటనేది మనకే తెలియదు, కానీ జరుగుతున్న మాత్రం జరుగుతుంది ఏదైనా. అక్కడ ఏంటంటే మనం ఎక్కువగా పరమాత్మ మీద దృష్టి పెట్టాలి. మనం మొట్టమొదటి ఏం చెప్పాం కదా, ఇద్దరు కూడా పరమాత్మ మీద దృష్టి పెట్టారు. ఎవరు పరమాత్మని ఏమంటారు, రుద్రుడు, కాలరుద్రుడు అంటారన్నమాట. అయితే మనం చెప్తున్నాం కదా ప్రతి జ్ఞానంలో అట. అంటే దీని విధంగా మనకి ఏం తెలుస్తుందంటే, ఇంకా ఇప్పుడు వరకు చెప్తున్నాం మీకేమైనా 84వ వీడియో 100 అంటే 100 సంపూర్ణ మాట. 100కి చాలా వాల్యూ, విలువ ఉంది. 100 మాతరం అని అంటాం కదా. అందువల్ల ఏంటంటే ఈ భారతదేశానికి చాలా కంకణం పట్టుకొని ఉన్నాం కనుక మరి స్వర్ణయుగం రావాలి. ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్నారు. అందరికీ స్వర్ణయుగం కావాలి కనుక, అంటే భగవంతుడు భక్తుల యొక్క మనోభిరాముడు కనుక కోరికలన్నీ తీరుస్తాడు కనుక సంకల్ప సిద్ధి ప్రాప్తి రస్తు. అచ్చా, ఓం శాంతి.